హలో హీరో అభిమానులు, నమస్కారం. మనం ఎంత టికెట్ అయినా చూస్తాం. అభిమానులు మామూలు వాళ్ళు చూడరు. 3 రోజులు మాత్రం బాగుంటుంది, తర్వాత పోతుంది. ఏందండి సినిమాలు ఇట్లా ఎగబడి కొనకపోతే ఏమి? 100 రూపాయలు ఉంటే ప్రతి ఒక్కరు చూస్తారు, ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఎక్కదు. కోట్లకు పోతారు, కోట్లలో వ్యతిరేకంగా చెప్తుంటే కూడా నిర్మాతలు మాత్రం ప్రభుత్వాల దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటారు. ఆ ప్రభుత్వాలు కూడా సిగ్గున్నాయో బుద్ధున్నాయో, ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలంటారు. ఇక రేట్లు ఎక్కడ పెంచుకోవడానికి అవకాశాలు ఇస్తారు. ఏ ప్రభుత్వం అయినా నేను ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈ విషయాన్ని. పిచ్చి అభిమానులు, పాపం పిచ్చి అభిమానులను చేసి ఈ నిర్మాతలు ఆట ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెలుసుకొని సంక్రాంతి దేరిలో ఏ తక్కువ ధర ఉంటే అది పోండి, బాగుంటేనే. అభిమానులు, మనకు 1000 రూపాయల టికెట్ అయినా పర్వాలేదు, 600 అయినా పర్వాలేదు, సినిమా ముఖ్యం. ఆ నిర్మాతలకేమో డబ్బులు ముఖ్యం. ఖర్చు ఎక్కువ పెట్టేది దొబ్బేయాలని ట్రై చేస్తున్నారు. ఏకధాటిగా ఒకటేసారి దొబ్బేయాలి, 3 రోజుల్లో వచ్చేసేయాలి డబ్బులు. ఈ చెత్త ఆలోచనలే సినిమా ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి. జనాలు చూడాలన్న ఇంట్రెస్టే పోతుంది. అఖండ 2 సినిమా రేట్ ఏమో తగ్గించరు, సినిమా మాత్రం చూడాలి. అది ఎక్కడవుతుంది? ఆ సినిమా పోయింది, అనుకున్నంత రేంజ్కి రాలా. దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. రాజాసాబ్ 1000 రూపాయలు అంట. ఎందుకండి? ప్రేక్షకులు పిచ్చోళ్ళని చేస్తున్నారు ఈ నిర్మాతలు. వాళ్ళ ఖర్చులు ఎక్కువ పెట్టి దొబ్బేయాలి.